హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నిన్నైతే మా రిషి వచ్చిందంట. మా రిషి అనమాట నా చిన్న కూతురు. రిషి గారు వచ్చాడు, విజయవాడ నుంచి వచ్చిందనమాట. విజయవాడలో అయితే సిచ్యువేషన్ ఇప్పుడు అస్సలు బాగాలేదు కదా, ఫుల్గా వాటర్ నిండిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలందరూ వినాయక చవితికి ఇంటికి రావాలని చెప్పని ఫుల్గా ప్లాన్లు అన్నీ ఉంటాయి కదా. మా పిల్లలు కూడా, మా రిషి కూడా అలాగే రావాలనుకునింది. కాకపోతే అక్కడ వర్షాల కారణంగా హాస్టల్లో వాటర్ సరిగ్గా లేకపోవడం అంతా గందరగోళంగా ఉందనమాట. అందుకని ముందుగానే రావాలనుకుంటే హాస్టల్ వాళ్ళు కూడా పర్మిట్ చేయలేదు. తర్వాత పేరెంట్స్ వస్తేనే పంపిస్తారని చెప్పారనమాట. మా ఆడబిడ్డ ఉందనమాట మంగళగిరిలో, తను వెళ్ళి తీసుకొచ్చి విజయవాడలో సేఫ్గా బస్ ఎక్కించి పంపించిందనమాట. సేఫ్గా ఇంటికైతే వచ్చింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆడపిల్లలందరూ కూడా సేఫ్గా పండక్కి వెళ్ళాలని తొందరలో హడావిడి కాకుండా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా హాయిగా ఇళ్ళకి అందరూ సేఫ్గా చేరండి. అది మాత్రం చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి.